ఓకే. గుడ్ మార్నింగ్ బ్రదర్. సో ముఖ్యంగా సంఘంలో పక్షపాతం ఉండొద్దండి. సో దైవ సంఘంలో దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలో పక్షపాతం అస్సలు చూపించద్దు. సో ధనవంతులైనా పేదవాళ్ళైనా, ఉన్నోళ్ళైనా లేని వాళ్ళైనా, చదువుకున్నోళ్ళైనా చదువుకోని వాళ్ళైనా అంతటా కూడా అందరూ సమానమే. చర్చిలో మాత్రం అందరూ ఈక్వలే అండి. నేను కూడా ఎవరికి ప్రార్థించినా కూడా సమానంగా ప్రార్థిస్తాను. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఇప్పుడు నేను ఎలాగైతే ప్రాస్పారిటీకి ఫైనాన్షియల్ గా ఎలాగా ప్రేర్ చేసుకుంటానో అలాగే అందరికీ సమానంగా ప్రార్థిస్తాను. పక్షపాతం ఎప్పుడు చూపించొద్దండి. సంఘంలో ప్రేర్ చేయడంలో పక్షపాతం చూపించొద్దు. అలాగే వాక్యం బోధించడంలో పక్షపాతం చూపించొద్దు. మర్యాద గౌరవం ఇవ్వడంలో పక్షపాతం చూపించొద్దు. సో అవన్నీ దేవుడికి నచ్చవు. సో సంఘంలో ఇలాంటి పక్షపాతాలు చూపిస్తే దేవుడు ఈ యొక్క మనసు నొచ్చుకుంటది. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. యోబు 34:19 రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోను, బీదల కన్నా ధనవంతులు గల వారిని ఎక్కువగా చూడని వానితోను. చూసారా అండి, చాలా మంది బీదల్ని తక్కువగా చూస్తారు, ధనవంతుల్ని ఎక్కువగా చూస్తారు. కానీ దేవుడికి అది ఇష్టం ఉండదండి. సో రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోను అంటే కొంతమంది రాజులను గొప్పగా చూస్తారు, మంత్రులను గొప్పగా చూస్తారు, కానీ నార్మల్ వ్యక్తిని గొప్పగా చూడరు. అందుకే ధనాన్ని బట్టి మనిషిని తేడా చూపించద్దు, స్టేటస్ ని బట్టి తేడా చూపించద్దు, క్వాలిఫికేషన్ బట్టి తేడా చూపించద్దు, అండ్ పొజిషన్ ని బట్టి ఎప్పుడు తేడా చూపించద్దు, మనిషిని కలర్ ని బట్టి తేడా చూపించద్దు. సో ఎప్పుడు కూడా అందరినీ సమానంగా చూడాలి. బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోను. సో చూసారా, బీదల కన్నా ధనం గల వారిని ఎక్కువగా చూడొద్దు, అందరినీ సమానంగా చూడాలి. ఆ ధనవంతుణ్ణి నువ్వు ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తున్నావో, ఆ ధనవంతుడు ఎలాగైతే దండం పెడుతున్నావో పేదవాడికి కూడా దండం పెట్టు. వాడు మనిషే, వీళ్ళు మనుషులే. సో వాళ్ళ లోపల ప్రవహించేది రక్తమే ప్రాణమే, వీళ్ళ లోపల ప్రవహించేది రక్తమే ప్రాణమే. సో మరణించిన తర్వాత అందరూ ఒకే దగ్గరికి వెళ్తారు, అందరూ సమానమే. కాబట్టి డబ్బులు ఉన్నాయని వాళ్ళ స్టేటస్ ని బట్టి మర్యాద ఇవ్వద్దు. ఎందుకంటే డబ్బులు ఊరికే సంపాదించారండి. వాళ్ళు ఎంతో మందిని మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి సంపాదిస్తారు, అబద్ధాలు చేసి సంపాదిస్తారు. అలాంటి ధనాన్ని చూసి నువ్వు వాళ్ళకు ఓటు వేస్తే, వాళ్ళకు మర్యాద ఇస్తే అవినీతికి మర్యాద ఇస్తున్నట్టు. సో చూస్తే నువ్వు ధనవంతుణ్ణి మర్యాదగా చూడు, తప్పు లేదు. అలాగే పేదవాడిని కూడా చూడు. అలా అని పేదవాడి దగ్గర డబ్బులు లేవని వాడిని మాత్రము తక్కువ చేసి చూడద్దు. సో ఈ పక్షపాత బుద్ధి లోకంలో అంతటా ఉంది. పలుకుట తగున వారందరూ ఆయన నిర్మించిన వారు కారా. చూసారా, ఆ పేదవాడు ఆయననే నిర్మించాడు, ధనవంతుణ్ణి ఆయనే నిర్మించాడు, ఆ స్త్రీని ఆయనే నిర్మించాడు, పురుషుణ్ణి ఆయనే నిర్మించాడు, ఆ కుమారుణ్ణి, ఆ కుమార్తెను, అల్లుణ్ణి, కోడల్ని అందరినీ కూడా ఆయనే నిర్మించాడు, ఆ ప్రధానమంత్రిని ఆయనే నిర్మించాడు, మన ఇంటి దగ్గర ఉన్న కూలివాణ్ణి కూడా ఆయనే నిర్మించాడు. సో అందరినీ నిర్మించిన వాణ్ణి, అందరినీ పంపించింది ఆయనే. కాబట్టి ఎవరి పట్ల పక్షపాతం మనం చూపించొద్దు. వారు నిమిషంలో చనిపోవద్దురు. చూసారా అండి, అందరూ కూడా నిమిషంలో చనిపోయే వాళ్ళే. సో ధనవంతుడు కదా అని ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతారా? పేదవాడని 50 సంవత్సరాలు చనిపోతాడా? అలా ఉండదు కదా. ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదు. సో అందరూ నిమిషంలో చనిపోవద్దురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనం అగుదురు, బలవంతులు దైవికముగా కొనిపోబడదరు. సో దేవుడి దృష్టికి ఎవరు బలవంతులు, ఎవరు నీతిమంతులు, ఈ లోకమంతా ఎవరినైతే బలహీనులు అంటుందో దేవుడి దృష్టికి వాళ్ళే బలవంతులు అండి. ఈ లోకంలో అత్యధిక ధనవంతుడు దేవుడి దృష్టికి అత్యధికమైన దరిద్రుడు అండి. ఈ భూలోకంలో అత్యధిక దరిద్రుడు దేవుడి దృష్టికి అత్యధికమైన ధనవంతుడు అండి. సో అందుకే మనం ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించొద్దు. అందరూ మరణించే వాళ్ళే. సో అందరి కూడా మనం సమానంగా చూడాలి. చదువు ఉన్నదని మనము ఒకలాగా, చదువు లేదని ఒకలాగా, దరిద్రుడని ఒకలాగా, ధనవంతుడని ఒకలాగా ఎప్పుడు కూడా అలా భేదము చూపించద్దు. ఉన్నోడని ఒకలాగా, లేనోడని ఒకలాగా భేదము చూపించద్దు. కుటుంబాలలో భేదము, పక్షపాతము, రాష్ట్రాలలో పక్షపాతము, కులాల మధ్య పక్షపాతం, మతాల మధ్య పక్షపాతము, సంఘాలలో పక్షపాతం, సంఘాల మధ్యలో కూడా పక్షపాతము. సో ఇవన్నీ కూడా దేవుడికి నచ్చదండి, ఈ పక్షపాత బుద్ధి. సో పక్షపాతం చూపించుట ధర్మము కాదని దేవుడు చెప్పాడు. పక్షపాతం చూపించటం మంచిది కాదు, అది ధర్మము కాదు. ధర్మాన్ని మనం కాపాడాలి, న్యాయాన్ని, నీతిని, నిజాయితీని మనం కాపాడాలి. ఎప్పుడు కూడా మనుషుల వైపు ఎప్పుడు ఓటు వేయొద్దండి, మనుషులను ఎప్పుడు సాటిస్ఫై చేయొద్దండి. ఆయన దృష్టి నరుల మీద, మార్గముల మీద నుంచబడి ఉన్నది. సో యోబు 34:21 ఆయన దృష్టి మన అందరి మార్గముల మీద నుంచబడి ఉన్నదట. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. చూసారా, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ వాచింగ్ హిస్
సో ఆయన మన నడకలన్నిటిని కనిపెట్టుచున్నాడట. కనిపెట్టుచున్నాడంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏ మార్గంలో నడుస్తున్నారు, ఎవరి లోపల ఎంత పక్షపాతం ఉంది, ఎవరి లోపల ఎంత దుర్బుద్ధి ఉంది, ఎంతమంది ఎన్ని రకాలుగా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత పోగొట్టుకుంటున్నారు, సో ఎంతవరకు దానం చేస్తున్నారు, ఎంతమందిని పీడిస్తున్నారు, పీడిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గంల మీద నుంచబడి ఉన్నది. సో చాలా మంది మనం కుటుంబాలలో కూడా చాలా చూస్తుంటా ఉంటాం, పక్షపాతం చూపించడం అలా అస్సలు మంచిది కాదు. సో పక్షపాతం చూపించడం మనం డే టు డే యాక్టివిటీస్ లోనే చాలా మటుకు పక్షపాతం చూపిస్తాను. సో స్కూళ్ళలో కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను. స్కూళ్ళలో కూడా పక్షపాతము, కాలేజీలలో పక్షపాతము, ఆఫీసులలో పక్షపాతము, ఉన్నోళ్ళ దగ్గర లేనోళ్ళ దగ్గర పక్షపాతము, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి లోకమంతా కూడా. ఎందుకంటే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేస్తున్నాడు, దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకరమైనను లేదు. చూసారండి, దుష్క్రియలు చేయ వాళ్ళకు దాగుకోవాల్సిన అవసరం లేదు. దేవుడికి విచారణ అవసరం లేదండి. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కోర్టు కేసుకి వెళ్ళారనుకోండి, విచారణ కావాలి. ఆ లాయర్ కి కావచ్చు, ఆ జడ్జి గారికి కావచ్చు, విచారణ కావాలి. ఎందుకంటే ఎవరు తప్పు చేశారో, ఎవరు పొరపాటు చేశారో అబ్జర్వ్ చేసి వాళ్ళ మాట్లాడే విధానాన్ని చూసి ఆలోచించి తీర్పు తీరుస్తారు. కానీ దేవుడికి విచారణ అవసరం లేదు. ఆయనకు అన్ని కూడా కనపడుతున్నాయి. పైనుంచి ఇట్లా అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు, పైనుంచి అందరినీ కూడా గమనిస్తున్నాడు, కాబట్టి మనల్ని కూడా గమనిస్తున్నాడు. సో దుష్క్రియలు చేయవారు దాగుకొనకు చీకటైనను మరణాంధకారణమైన లేదు. సో తప్పులు, పొరపాట్లు, దోషాలు, ఈ పక్షపాతం చూపించే వాళ్ళు దాగుకొనలేరండి. దేవుడి దృష్టికి మరుగైనది ఏది లేదు. సో ఆయనకు అన్ని తెలుసు, సమస్తము తెలుసు. ఆయనను కళ్ళకు గంతలు కట్టే వాళ్ళు ఎవరు లేరు, ఆయనకు కళ్ళకు గంత కట్టే వాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు భూలోకంలో అన్ని తారుమారు చేయొచ్చు, కానీ దేవుడి దగ్గర ఏది తారుమారు చేయలేమండి. సో అందుకే ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. చూసారండి, ఇప్పుడు కోర్టులలో చూడండి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు న్యాయ విచారణ చేస్తుంటా అంటారు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు, తొందరపడి తీర్పు తీరుస్తే వాళ్ళకేమన్నా అవుతుందేమో. కానీ దేవుడికి అంత టైం అవసరం లేదండి. దేవుడు స్పాట్ లో డిసిషన్ తీసుకోగలుగుతాడు. ఆయనకు విచారణ చేయాల్సిన అవసరం లేదు, న్యాయంలో విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయనకు కంటికి స్పష్టంగా కనపడుతుందండి. మన క్రియలు కనపడుతుంది, మన హృదయం కనపడుతుంది, మన హృదయ ఆలోచనలు కనపడుతుంది, మన మనస్సు కనపడుతుంది, సమస్తము ఆయన కంటికి స్పష్టంగా కనపడుతుంది. అందుకే మన గురించి ఎవరన్నా మా వెనకాల మాట్లాడుతున్నారు అనుకోండి, మన చెవులకు వినపడకపోవచ్చు, కానీ దేవుడి చెవులకు తప్పకుండా వినపడుతుంది. సో మన క్రియలు, మన వెనకాల చాలా మంది ఎన్నో క్రియలు చేయొచ్చు, అది మనకు కనపడకపోవచ్చు, దేవుడికి తప్పకుండా కనపడుతుంది. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యం లేదు. బహుకాలంగా విచారణ, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు విచారణ చేయాల్సిన అవసరమే లేదు దేవుడికి. ఆన్ ది స్పాట్ లా దేవుడు డిసిషన్ తీసుకోగలుగుతాడు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఇప్పుడు విచారిస్తారు మన దగ్గర, విచారించి వాళ్ళు ధనవంతులైతే వాళ్ళను తప్పించేస్తారు, వాళ్ళ కేసు కొట్టేయడం, తప్పించేస్తారు వాళ్ళను. కానీ దేవుడు అలా చేయడు. బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. సో ఎవరు నీతి పరులైతే వాళ్ళ పక్షాన్ని నిలబడతాడు దేవుడు, ఎవరు న్యాయవంతులైతే వాళ్ళ పక్షాన్ని నిలబడతాడు దేవుడు. సో పక్షపాతం ఆయన చూపించడు. అయ్యో నువ్వు భూలోకంలో గొప్ప ధనవంతుడు కదా, అయితే నీకు ఎగ్జెంప్షన్ ఉంటుంది. అయ్యో నువ్వు నాకు బాగా సేవ చేసావు కదా, అయితే నీకు ఎగ్జెంప్షన్ ఉంటుంది. అలాంటి ఎగ్జెంప్షన్స్ దేవుడు ఇవ్వడండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష తప్పకుండా వేస్తాడు, ఎవరు ఒప్పు చేస్తే వాళ్ళ పక్షాన నిలబడతాడు. ఒకవేళ క్రైస్తవుడు తప్పు చేస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, అన్యుడు ఒప్పు చేస్తే అన్యుడు పక్షాన నిలబడతాడు. సో దేవుడికి అలాంటి పక్షపాతం ఉండదు. కాబట్టి మనం కూడా అలాంటి పక్షపాత బుద్ధిగా లేకుండా మారాలి. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి అందు ఆయన నాశనము కలగజేయగా వారు నలగొట్టబడుదురు. సో అందరి క్రియలు ఆయనకు తెలుసు.
ప్రతి ఒక్కరికి కూడా ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. అందుకే చాలా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు నేను అడుగుతున్నప్పుడు దేవుడు ఇవన్నీ బయలుపరుస్తుంటా అంటాడు. సో ఇది వాళ్ళ క్యారెక్టర్, ఇది వాళ్ళ బిహేవియర్. సో దీని వల్ల వాళ్ళకి ఇది రావట్లేదు, ఇక్కడ వాళ్ళు తప్పిపోతున్నారు. సరే చెప్తే వింటారా? వినరు. మారుతారా? మారరు. మళ్ళీ అలాగే పక్షపాతం చూపిస్తారు. మళ్ళీ అలాగే వాళ్ళు చేయాలనుకున్నదే వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో అందుకే కొన్ని ప్రార్థనలకు జవాబు రావు. సో దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మన నీతిని చూస్తాడు, మన నిజాయితీని చూస్తాడు, పక్షపాతం లేని బుద్ధిని చూస్తాడు. సో ఒక బైబిల్లో కూడా ఒక దగ్గర రాసి పెట్టింది, పక్షపాతం చూపించడం కూడా దేవుడికి విరోధంగా పాపం చేయడమే అట. సో పక్షపాతం చూపించడం కూడా. సో అలాంటివి చూపించకుండా మనము క్లీన్ హార్టెడ్ తో ఉందాము, క్లీన్ మైండెడ్ తో ఉందాము. సో సమానంగా చూద్దాము. ఎవరి మీదకి ఏ ఉపద్రవం వస్తుందో తెలియదు. సో అందుకే పనిష్మెంట్స్ వస్తుంటా ఉంటాయి మన క్రియలను బట్టి. సో క్రియలన్నిటిని కూడా మార్చుకోవాలి. ఇవన్నీ దేవుడి ముందు లెక్క అప్పచెప్పాల్సి ఉంటది ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ పక్షపాత బుద్ధి నుంచి మనము బయటపడాల్సిందే. దుష్టులని బహిరంగంగానే ఆయన వారిని శిక్షించును. చూసారా అండి, ఆయన మొహమాట పడడండి. ఎవరినన్నా తప్పు చేసిన వాళ్ళను శిక్షించడానికి ఎవరి దగ్గర కూడా మొహమాట పడాడు. ఇవెందుకు చెప్తున్నానంటే ఆయన పక్షపాతం చూపించాడు. ఏ నరుని మీద కూడా పక్షపాతం చూపించాడు. ఎవరి మీద కూడా ఆయన మెర్సీగా ఉండడు. తప్పు చేస్తే తప్పు. ఆ రోజు దావీదు ఉన్నాడండి, 50 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. దావీదును చూసి దేవుడు సంతోషపడేవాడు. అలాంటిది దావీదు ఒక వ్యభిచారము చేస్తే, తప్పు చేస్తే దేవుడు ఓర్చుకోలేకపోయాడు. తనకు రావాల్సిన పనిష్మెంట్ ని తనకి ఇచ్చేశాడు. సో తర్వాత తను పశ్చాత్తాపడి మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు ప్రాయశ్చిత్తం పొందుకొని. కానీ రావాల్సిన పనిష్మెంట్ వస్తుందండి. సో అలాగే దేవుడు ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళను వదలడు. తప్పకుండా ఆయన శిక్షిస్తాడు, తప్పకుండా ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. తర్వాత ఆయన హక్కున చేర్చుకుంటాడు. ఆయన గుణం అదే. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన కృప ఆయుష్కాలం అంతా నిల్చును అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ పక్షపాతం చూపించడం మానేయాలి. చాలా మంది కూడా, నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పటి వరకు గత 10 రోజులుగా చెప్తున్నాను, కుటుంబాలలో ఎలా ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన కోడలు కావచ్చు, వాళ్ళ తల్లిగారినేమో ఒకలాగా చూస్తుంది, అత్తగారినేమో చాలా చులకనగా చూస్తుంది. లేకపోతే భర్త వాళ్ళ కొడుకేమో తప్పు చేస్తేనేమో, నా కొడుకే కదా తప్పు చేసేది, మొగాడు తప్పు చేస్తే తప్పేమున్నది అంటారు. అదే కోడలు తప్పు చేస్తే ఒప్పుకోరు. అదే వాళ్ళ కొడుకు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాళ్ళ భర్త అదే వ్యభిచారం చేస్తే, ఇంకో పరాయి స్త్రీతో తప్పు చేస్తే ఆమె ఒప్పుకోదు. అలా ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ పక్షపాతాలే. ఇప్పుడు ఒకరింట్లో విషయాలు ఇంకోరి విషయంలో చెప్తారు, కానీ మన ఇంట్లో చెడు జరిగితే చెప్పరు. పక్షపాతము. మనం తప్పు చేస్తే క్షమించుకుంటాము, ఇతరులు తప్పు చేస్తే క్షమించలేము. అది మన పక్షపాతము. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన డే టు డే యాక్టివిటీస్ లో. వాటన్నిటిని కూడా కట్ డౌన్ చేసుకుంటూ రావాలి మనము. ఏలైనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. సో ఆయన ఆజ్ఞలలో దేనినైనా లక్ష్య పెట్టకపోయిరి. సో ఇది ఆయన ఆజ్ఞ కూడా ఏంటిది? పక్షపాతం చూపించకపోవడం ఆయన ఆజ్ఞ. చెప్తున్నా కదా, బైబిల్లో 10,000 ఆజ్ఞలు ఉన్నాయండి. అవన్నీ కూడా పాటించాలని కోరుకోవాలి. సో అన్ని ఆజ్ఞలు తూచా తప్పకుండా చేస్తున్నావు అంటే, వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ఈ పొరుగువాన్ని ఆశించట్లేదు, కానీ పక్షపాతం చూపిస్తున్నావు అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞను మీరినట్టే. ఏలైనగా వారు ఆయనను అనుసరించుట మానిరి అంటే ఈ వాక్యాన్ని అనుసరించడము ఆపేస్తే దేవుణ్ణి అనుసరించడం మానేసినట్టే. ఆయన ఆజ్ఞలలో దేన్నైనాను లక్ష్య పెట్టాలి. ఇది కూడా మనము ఏంటిది ఆచరణలో పెట్టాలి. దీన్ని కూడా బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడునట్లు చేసిరి. సో ఇక్కడ బీదవాడు మన భూలోకంలో ఏమన్నా మొర పెడితే ఎవరు వినరండి. బీదవాడు తప్పు చేసే ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే ఎవరు కూడా వినరు. అదే ధనవంతుడు ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే అందరూ వింటారు. ఒక బీదవాడు చనిపోతే ఎవ్వరు కూడా కవరేజ్ చేయరు. అదే ఒక ధనవంతుడు చనిపోతే చాలా న్యూస్ ఛానల్స్ లో కవరేజ్ వస్తుంది. సో బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. సో బీదవాడి మొర, దీనుల మొర, లేని వాళ్ళ మొర, అందరి మొర దేవుడి దగ్గరికి వినపడుతుందండి. సో అందుకే ఎవరిని తక్కువగా చూడొద్దు, చులకనగా చేసి చూడొద్దు, అందరినీ సమానంగా చూద్దాము. సో ఆ రోడ్డు పక్కన ఆ బీదవాడు కూడా దేవుడికి ముఖ్యమే, ఆ కారులో వెళ్తున్న ధనవంతుడు కూడా ముఖ్యమే. చాలా మంది కార్లను బట్టి కూడా స్టేటస్ మారుస్తారండి. ఇప్పుడు మనం ఒక ఆడి కార్లు తిరిగామనుకోండి చాలా గౌరవం ఇస్తారు, ఆల్టో కార్లో తిరిగామనుకోండి గౌరవం ఏమి ఇవ్వరు.
అట్లా కార్లను బట్టి పక్షపాతం చూపిస్తారు. వేసుకున్న బట్టలు మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారు అనుకోండి, మంచి విలువ ఇస్తారు. మంచి నార్మల్ బట్టలు వేసుకున్నారనుకోండి, విలువ ఇవ్వరు. సో, అలా దుస్తులను బట్టి కూడా పక్షపాతాన్ని చూపిస్తారు. సో, ఏందో ఏమో అందరిలో కూడా ఒక ఫోబియా వచ్చేసింది. ఒక ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అన్నట్టు ఇది. ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అన్నట్టు. అంటే మంచి బట్టలేసుకుంటేనే, మంచి కార్‌లో వస్తేనే, మంచిగా నీట్‌గా తయారైతేనే విలువ ఇస్తాను. లేకపోతే విలువ ఇవ్వను. అవును, నీట్‌గా తయారు కావాలి, విలువ ఇవ్వాలి కరెక్టే. కానీ అందరిని సమానంగా చూడడంలో తప్పేమున్నది? తప్పు లేదు కదా! ఆ పక్షపాత బుద్ధి ఈ మనసులో నుంచి డిలీట్ చేసేయాలి. ఇక్కడి నుంచి డిలీట్ చేసేయాలి అదంతా కూడా. సో, ఆ కలర్‌ని చూసి రెస్పెక్ట్ ఇవ్వడం, డబ్బును చూసి రెస్పెక్ట్ ఇవ్వడం, లేకపోతే దుస్తులను చూసి, కారుని చూసి, బంగ్లాను చూసి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మానుకోవాలి. ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. సో, ఆయనకు ఒకటే, అందరూ సమానమే, అందరూ ఒకటే ఆయనకు. ఆయన ఎవ్వరిని కూడా తక్కువ చేయడు, ఎవరిని కూడా ఎక్కువ చేయడు. ఆయన చూసేదెల్లా నీతి, నిజాయితీ, న్యాయము, అన్యాయము, ధర్మము, అధర్మము ఇవి మాత్రమే చూస్తాడండి. ఆయన ఉన్నోడా, లేనోడా, పై రూపాన్ని అసలుకే చూడడు. ఆయన ఉన్నోడా, లేనోడా, ధనవంతుడా, ఐశ్వర్యవంతుడా, లేకపోతే కోటీశ్వరుడా, డబ్బున్నోడా, కారున్నోడా, బంగ్లా ఉన్నోడా, ఇవన్నీ చూడడు. అందుకే దేవుడు చూసే ప్రమాణాలు వేరు, మనం చేసే ప్రమాణాలు వేరు. సో, దేవుడి దృష్టిలో మనందరం కూడా గనులుగా ఉండాలంటే అందరిని సమానంగా చూడడం మొదలు పెట్టాలి. సో, మత్తయి సువార్త 7:12 కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరుని వారికి చేయుడి. ఇప్పుడు అంతే కదండీ! ఇప్పుడు వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. కానీ మనం బాగుండము. వాళ్ళు తప్పు చేయొద్దని కోరుకుంటాము. మనం కూడా తప్పు చేయొద్దని కోరుకోవాలి. సో, ఇప్పుడు మనుషులు మనకు ఏమి చేయాలని మనం అందరూ కూడా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మారాలని కోరుకుంటారు గానీ, మనం బాగుండాలి, మనం మారుకోవాలని కోరుకోరు ఎవరు కూడా. మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అంటే మనుషులు ఎవరు కూడా మనల్ని అన్యాయం చేయొద్దని కోరుకుంటాం కదా! అలాగే మనం కూడా ఎవరికీ అన్యాయం చేయకుండా చూడాలని కోరుకోవాలి. మనుషులు మనల్ని అందరూ సమానంగా చూడాలని కోరుకుంటాము. అలాగే మనం కూడా అందరిని సమానంగా చూడాలి. ఇప్పుడు మనమే ఉన్నామండి. మన పక్కన ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒక పక్క మనం ఉన్నాము. మనకంటే ఎక్కువ ధనవంతుడు ఉన్నాడు. సో, మన స్కూల్‌లో కావచ్చు, మన ఆఫీస్‌లో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మనల్ని పక్కకు పెట్టేసి ధనవంతుడికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారనుకోండి, మన మనసు నొచ్చుకుంటదా? నొచ్చుకోదా? బాధపడతది తప్పకుండా. అయ్యో! నా దగ్గర ఆ డబ్బు లేదే, అయ్యో! నా దగ్గర ఆ ఆడి కార్ లేదే, అయ్యో! నా దగ్గర ఆ ప్రమోషన్ లేదే, ఆ క్వాలిఫికేషన్ లేదే, అందుకే నన్ను తక్కువ చేసి చూస్తున్నారని మనం అనుకుంటాము. అలాగే అలా అనుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాము? మనకంటే తక్కువ స్థాయి వాడినేమో తక్కువగా చూస్తాము. మనకంటే ఎక్కువ స్థాయి వాడినేమో ఎక్కువగా చూస్తాము. అది కరెక్ట్ కాదంటున్నాడు దేవుడు. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరుని వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్ర ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. సో, ట్రీట్మెంట్ సేమ్ ఉండాలి. మనల్ని 10 మంది సమానంగా చూసినప్పుడు మనం కూడా 10 మందిని సమానంగా చూడాలి. ఇప్పుడు చాలా మంది కూడా ఆహ్, నా పిల్లలే కదా తప్పు చేస్తే ఏముందని చాలా మంది అంటారు. కానీ ఎదుటి వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే ఒప్పుకోరు. సో, అలా ఉండకూడదు. మనుషులు మీకేమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి. మనందరం కూడా ఏం చేయాలి? అందరూ నన్ను గౌరవించాలని అనుకుంటాము. అలాగే మనము కూడా అందరిని గౌరవించాలి. అందరూ నన్ను సమానంగా చూడాలని కోరుకుంటాము. అలాగే మనం కూడా అందరిని సమానంగా చూడాలని కోరుకోవాలి. ఒకరు మనల్ని తక్కువ చేసి చూస్తే మన మనస్సు నొచ్చుకుంటది. అలాగే మనము కూడా ఒకరిని తక్కువ చేసి చూస్తే వాళ్ళ మనసు కూడా నొచ్చుకుంటది. అంటే ఒకరు మనల్ని ఎలాగైతే ట్రీట్ చేస్తున్నారో మనము కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఒకరి నుంచి ఏమి కావాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, మనం గూడా ఇతరులకు అదే ఇవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేయాలి. కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందుదురు. మత్తయి సువార్త 5:7 సో, కనికరం గలవారు ధన్యులు. సో, మెర్సిఫుల్ గా ఉందాము అందరి దగ్గర. అప్పుడే మనం దేవుడి దగ్గర నుంచి కనికరం పొందుదాము. సో, ఎవరి పట్ల కూడా పక్షపాతం చూడొద్దు. ముఖ్యంగా సంఘంలో కూడా పక్షపాతం వచ్చేసింది చాలా మందిలో. అలాంటి పక్షపాతం ఉండొద్దు. ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, నా దగ్గరికి సమానంగా ప్రార్థిస్తా అందరికీ కూడా. వాళ్ళు ఉన్నోళ్ళైనా, లేనోళ్ళైనా, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా సమానంగా ప్రార్థిస్తాను నేను. అదే భారంగా, అదే బాధ్యతగా, అదే వెయిటేజెస్‌తో నేను ప్రార్థిస్తాను. అదే జవాబు రావాలని ప్రార్థిస్తాను. అంతేకాని పక్షపాతం చూపించొద్దు. ఎవ్వరైనా అంతే. సో, ఎవ్వరి పట్ల కూడా పక్షపాతం చూపించొద్దు. కనికరం గలవారు ధన్యులు. వాళ్ళు కనికరం పొందుకుంటారు. సో, మనం భూలోకంలో ఏదైతే రిలీజ్ చేస్తామో అదే మనం పొందుకుంటాము.
మీకా 6వ అధ్యాయం 5వ వచనం, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు, సో ఆయన నీతి కార్యములను గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బోయేరు కుమారుడైన బిలాము అతన్ని ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాగు వరకు జరిగిన వాటిని మనస్సున తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులు ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. సో ఆయన లంచం పుచ్చుకునే దేవుడు కాదండి. నువ్వు ఏది ఇచ్చినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. మనం తప్పు చేసి, పొరపాటు చేసి, పాపం చేసి, దోషం చేసి, నువ్వు పక్షపాతం చూపించి మనం ఎన్ని ఆఫరింగ్స్ ఇచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయడండి. ఎప్పుడు కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. సో మన నీతి నిజాయితీగా ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మనుషులకేమో ₹1,00,000 ఇస్తే కోర్టు కేసును కొట్టేస్తారు, లేకపోతే ఇంకో 10,000 ఇస్తే అన్యాయాన్ని న్యాయంగా తిప్పివేస్తారు. కానీ మన దేవుని మాత్రము ఏది ఇచ్చినా, ఎన్ని దహన బలులు, ఏడాది దూడలను అర్పించిన, ఇంత నమస్కారం, ఆయన సన్నిధికి వెళ్ళి నమస్కారం చేసిన, ఆయన తప్పు చేస్తే తప్పే అంటాడు, ఒప్పు చేస్తే ఒప్పే అంటాడు. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలగజేయున. నా అతిక్రమము నైనకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తిన. సో ఏది ఇచ్చిన పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తిన. సో గర్భఫలాన్ని ఇచ్చిన, పాప పరిఫలానికి విస్తారమైన తైలాన్ని ఇచ్చిన, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చిన, ఆయనకు సంతోషం కలుగున. సో అంతే, లంచం ఇచ్చిన ఆయన పుచ్చుకునే దేవుడు కాదు, హ్యాపీగా ఉండడు ఆయనే. మనుషులు అనుకోరండి, 1,00,000 కాదు 10 లక్షలు ఇస్తా అంటే సంతోషంగా వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళు చేసిన తప్పులను, పొరపాట్లను, పాపాలను కొట్టివేస్తారు. న్యాయాన్ని అన్యాయంగా తీరుస్తారు, అన్యాయాన్ని న్యాయంగా తీరుస్తారు. కానీ దేవుడికి నువ్వు వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చిన, వేలాది పొట్టేళ్లను ఇచ్చిన, ఆయనకు సంతోషము కలగజేయదు. అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తిన. సో నా అతిక్రమమునకై, మనం చేసిన తప్పులకు మన జ్యేష్ఠ పుత్రుని ఇచ్చిన, నా పాప పరిహారానికై నా గర్భఫలముని ఇత్తిన. పాప పరిహారానికి ఎన్ని ఇచ్చినా కూడా ఆయన సంతోషం ఉండదండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూసారా అండి, ఏది ఉత్తమమో అదే యాక్సెప్ట్ చేస్తాడు ఆయనే. నువ్వు ఎంత ఇచ్చినా, వేలాది నదులంత తైలం ఇచ్చినా కూడా ఆయనే కనికరం ఉందాడు. ఆయనే ఏంటిది సంతోషపడాడు. ఆయనే ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సో ఇది దేవుడు మనందరి దగ్గర నుంచి ఇలాంటి వేలాది నదులంత తైలము, లేకపోతే పొట్టేళ్లు, దూడలను బలి అడగట్లేదండి. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. సో దేవుడు మనకు తెలియజేశాడు ఏది మంచిదో, ఏది ఉత్తమమో. న్యాయంగా నడుచుకొనుటయు, మనం న్యాయంగా నడుచుకొనుటయు దేవుడికి ఇష్టం అండి. న్యాయంగా అంటే చాలా ఇష్టపడతాడండి, హక్ చేసుకుంటాడు. న్యాయంగా నడిచే వాళ్ళంటే చాలా చాలా ప్రేమిస్తాడు దేవుడు. కనికరము ప్రేమించుటయు, కనికరం చూపించాలి, ప్రేమను చూపించాలి. దీన మనస్సు, హంబుల్ హార్ట్ కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సో ఇలా అడుగుతున్నాడు దేవుడు మనందరినీ కూడా. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీకా 6వ అధ్యాయం 8వ వచనము గుర్తుంచుకోండి. సో ఈ విషయంలో మనం దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి. అంతేకాని మనం ఒక 10,000 కోట్లు సంపాదించి ఇచ్చినా కూడా దేవుడు సంతోషపడడండి. మన యథార్థ హృదయాన్ని చూసి సంతోషపడతాడు. అందుకే భూలోకంలో ఇలా ఉన్న వాళ్ళను ఎవరన్నా రెస్పెక్ట్ ఇస్తారండి? న్యాయంగా ఉన్న వాళ్ళని ఎవరన్నా రెస్పెక్ట్ ఇస్తాడా? ఇవ్వరు. భూలోకంలో అన్యాయస్తులనే రెస్పెక్ట్ ఇస్తారు. సో మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసిన వాళ్ళను టాలెంటర్ అంటున్నారు, స్కిల్ పర్సన్ అంటున్నారు, ఐక్యూ లెవెల్ ఉన్నాయి అంటున్నారు. వీడు ఎక్కడైనా బ్రతుకుతాడని వాళ్ళని మంచిగా పొగుడుతున్నారు. అదే నీతిగా నిజాయితీగా ఉండి 10,000 సంపాదించే వాళ్ళను ఎడ్డి మొక్కాలు అంటున్నారు, వీడు ఎందుకు పనికిరాదని అంటున్నారు. కానీ దేవుడికి వీడే ఇష్టం, వాళ్ళ ఇష్టం ఉండదు. అందుకే కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనందరిని అడిగేది దేవుడు ఇది మాత్రమే అడుగుతున్నాడు అండి. ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన ఏయమైన కొలయు ఉన్నవి కదా. చూసారా, అన్యాయంగా చేసి 10 లక్షలు
కోట్లు సంపాదించినా కూడా అది దేవుడి దృష్టికి అసహ్యమండి. అందుకే చెప్తున్నా కదా, ఈ భూలోకంలో అత్యధిక ధనవంతుడికి అత్యధికమైన గౌరవం ఇస్తారు మనుషులు. కానీ భూలోకంలో అత్యధికమైన ధనవంతుడు దేవుడి దృష్టిలో అత్యధికమైన దరిద్రుడు. ఎందుకంటే వాడు అన్యాయం చేసి సంపాదించిన సొత్తు అది. అది దేవుడికి అసహ్యము, దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి వాళ్ళు గొప్పోన్నని అనుకోవద్దు. సో ఎవరి లోపల నీతి, నిజాయితీ, ధర్మం ఉంటుందో వాళ్ళే దేవుడి దృష్టికి ఉత్తములు, ఉన్నతులు, పవిత్రులు, పరిశుద్ధులు. సో తప్పు త్రాసును, తప్పు రాళ్లను సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా, అంతే కదండి. ఇప్పుడు మన తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని, తప్పు తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడని అగుదునా, నా ఒంటి నిండా అన్యాయంతో అక్రమంతో చేసిన డబ్బు ఉంది, సో అప్పుడు నేను పవిత్రుడని అవుతానా? కాదు కదా. సో పవిత్రుడు ఎవరు? నీతిని నిజాయితీని నిలబెట్టేవాడే పవిత్రుడు అవుతాడు. వారిలో ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధములు ఆడుదురు, వారి నోటిలోని నాలిక కపటములాడును. చూసారా, నోటితో కపటములాడే నాలిక. ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేస్తారు. చూసారా, ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఎడతెగక పీడించి డబ్బు సంపాదిస్తారు. సో వీళ్లకు మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము. పట్టణస్థులు అబద్ధం ఆడుదురు, సో వీళ్లకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. కపటముగా మాట్లాడే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ వీళ్ళందరినీ దేవుడు కొట్టివేస్తాడండి. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళని చూసి మనము మారొద్దు. సో ఒక ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అలా వాతలు పెట్టుకోవద్దు మనం కూడా. సో పులే నక్కే. సో అంతేకాదు తోటోడు తొడకోసుకున్నాడని మనం మెడ కోసుకోవద్దు ఎప్పుడు కూడా. సో నువ్వు ఉండాల్సిన నీతిలో నువ్వు ఉండు. దేవుడు పిక్ చేయాల్సిన సమయంలో పిక్ చేసుకుంటాడు. దేవుడు ఆశీర్వదించాల్సిన సమయంలో ఆశీర్వదిస్తాడు. ఒకటండి, అన్యాయం చేసేవాడు తొందరగా ఎదుగుతాడు, తొందరగా కింద పడిపోతాడు. నిజాయితీగా ఉండేవాడు లేటుగా ఎదుగుతాడు, అలాగే పడిపోవడము అసాధ్యము. సో కాబట్టి దేవుడు నేర్పిస్తున్నాడు అన్ని మనకు. కాబట్టి నీవు బాగుపడకుండు నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మెత్తుదును. చూసారా, మన పాపములను బట్టి, మన దోషాలను బట్టి దేవుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటాడు. సో అందుకే బీ గుడ్ ఆల్వేస్, అండ్ అందరి దగ్గర పక్షపాతం లేకుండా చూడాలి. సో కుటుంబాలలో పక్షపాతం చూపించకండి. మనకు బయట ప్రపంచం సంబంధం లేదు. మనకు ఏంటిది, రాజకీయ నాయకులు పక్షపాతం చూపిస్తారు, మనకు సంబంధం లేదు. అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ లోనైనా పక్షపాతం చూపించకుండా అందరినీ సమానంగా చూద్దాము. నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉందువు, నీవేమైనా తీసుకుపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసుకొని కొనుపోదు గాని దోపుడుకు నేను అప్పగింతును. సో ఇలా అన్యాయం అక్రమం చేసి సంపాదిస్తున్నా అంటున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా సుఖంగా ఉండరు. వాళ్ళు తినే ఆహారం కూడా ఆశీర్వదించారు. అందుకే చాలా మంది ఇళ్లలో చూడండి, వాళ్ళు ఆహారం కంటే ఎక్కువగా టాబ్లెట్స్ తింటుంటారు, టాబ్లెట్ నే ఆహారం లాగా తీసుకుంటుంటారు. సో అవన్నీ కూడా కర్సెస్, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన బుద్ధి వల్ల కర్సెస్ ఇవన్నీ కూడా. సో ఎవరిని కూడా అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా వెళ్ళిన వాడు నీతిగా నిజాయితీ పరుడు, వాడు దేవుడి దృష్టికి గనుడు. వాళ్ళనే పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడండి. నీవు విత్తనము విత్తుదువు గాని కోయకుందువు, ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుదువు గాని తైలము పూసుకొనక ద్రాక్షరసము పానక చేయక ఉందువు. అంటే నువ్వు సంపాదిస్తావు కానీ వాటిని అనుభవించవు, మోసం చేస్తావు కానీ వాటిని నువ్వు తృప్తిగా ఉండవు. అందుకే టెంపరరీ మనీ కోసము డోంట్ టెంప్ట్ ఫర్ మనీ అంటారు. నీతిగా నిజాయితీగా సంపాదిద్దాం. కొంత సంపాదించినా కూడా అందులోనే దేవుడు తృప్తినిస్తాడు. సో పక్షపాతం చూపించి వీళ్ళను మోసం చేసి అన్యాయాలు అక్రమాలు చేసి, కానీ ఈ లోకం అంతా ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అల్పులకు ఇంపార్టెన్స్ ఇవ్వదు, పేదవాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వదు. కానీ దేవుడు అల్పులకు, పేదవాళ్ళకు, బలహీనులకే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళనే తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఏలైనగా మీరు ఓమి నియమించిన కట్టలను ఆచరించచ్చు, ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించచ్చు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనక. చూసారా, మనం ఒకరి యోచనను బట్టి నడవద్దండి. మనమంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవాలి, మనమంటూ ఒక సర్కిల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ సర్కిల్లోనే మనం బ్రతకాలి. ఎస్, నేను ఇలాగే నీతిగా ఉంటా, ఇలాగే నిజాయితీగా ఉంటా, నాకు ఆకలి వచ్చినా మంచిదే కానీ ఒకరిని నేను మోసం చేయొద్దు అని ఈ మైండ్ సెట్ తో ఉండాలి. గనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులుగాను అపహాస్యాస్పదంగాను చేయబోచున్నాను. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక రోజు నిర్మూలిస్తాడు. సో పరలోక రాజ్యం అలాంటి వాళ్ళదే అండి. నీతి పరులకు, నిజాయితీ పరులకు మనందరినీ కూడా పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. సో పక్షపాత బుద్ధి మాత్రము
ఎక్కడ చూపించకండి, ఎవరి దగ్గర చూపించకండి. మన కడుపులో పుట్టిన పిల్లలు తప్పు చేసినా కూడా తప్పు అనే ఖండించండి, కానీ వాళ్ళను యాక్సెప్ట్ చేయకండి. తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకోవడంలో మనకు ఆశీర్వాదం అండి. కానీ చాలా మంది ఒప్పుకోరు, తప్పు చేశామని ఒప్పుకోరు, కప్పి పెడుతుంటారు. తప్పును ఎప్పుడు కూడా కప్పి పెట్టద్దు, ఇప్పి పెట్టాలి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఈ విషయంలో హ్యాండిల్ చేసుకుందాం. సో ప్రేర్ చేసుకుందాం. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వరకు పక్షపాతము గురించి మాకు బోధించారయ్యా. ఇన్ని మెసేజ్లు అయ్యా, 10 రోజులుగా మాకు ఈ వాక్యం మీద మాకు బాగా నాలెడ్జ్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మా అందరికీ కూడా దయచేసినందుకు వందనాలు. ఈ రోజు నుంచి మేమందరం కూడా ప్యూరిఫై అయ్యి మా లోపల ఆ పక్షపాత బుద్ధి లేకుండా అందరినీ సమానంగా, ధనవంతుడు కనపడ్డా పేదవాడు కనపడ్డా సమానంగా చూడగలిగే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభువా, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడును గాక, పాటించబడును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆమేన్.